This is my diary. This Prabhas is a good fan of my life. ఇదంతా నా లైఫ్ స్టోరీ. ఇదంతా చదవాలంటే మామూలు విషయం కాదనుకో. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై గార్డెన్. ఇవన్నీ నేను వేసినవే. ఇంకా చాలా వేయాలి. నా తర్వాత యానిమల్స్ అంటే మేకలు. దిస్ ఈజ్ వన్ థింగ్, మై reading room. This is home theater. This is my family and my sister. This is greetings and బట్టలు, తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ ఈజ్ రీడింగ్ రూమ్. ది బుక్స్. హ్యాపీనెస్ వచ్చినా ఆనందం వచ్చినా ఎక్కడ ఉంటాను నేనైతే ఎప్పుడైనా. అవన్నీ సిస్టర్వి. కొంచెం బట్టలు, ఫ్యాన్స్. ఇది ఫ్రూట్స్. ఎనీ టైం ఎప్పుడైనా. దిస్ ఈజ్ నోటీస్ బోర్డ్. నాకు ఎప్పుడైనా ఏదైనా చేయాలనిపించినా సరే ఇదే నా లైఫ్ డ్రీమ్. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏ వచ్చినా ఇందులో రాసుకోవడం నా హాబీ. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఒకరి కోసం ఎప్పుడు ఆలోచించడం. ఇలా ఏదైనా ఇందులో రాసిన తర్వాత నాకు స్వీట్ డ్రీమ్స్ అనేవి ఎలా గుర్తుంటాయి అన్నమాట. వస్తున్న తర్వాత లైక్ గాడ్, నమస్కారం. ఇదంతా మన హౌస్ అనమాట. కొంచెం వంకరగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఇదనమాట. దీనికి తలుపు లాంటివి ఏమి ఉండవు. గార్డెన్ చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అనమాట. ఇది హోమ్ థియేటర్ ఆల్రెడీ చూపించానుగా. ఓకే, ప్రాబ్లం లేదు. దట్స్ ఓకే. దిస్ ఈజ్ ఫ్యాన్. ఇది నా బైట్ ప్లేస్ అనమాట. దిస్ ఈజ్ డాగ్ ఈజ్ వెరీ నైస్. యా, 2 dogs. ఇదంతా ఓపెన్ ప్లేస్. పక్కనే బ్యూటిఫుల్గా చల్ల గాలి రావడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే అంత రోడ్ పాయింట్ వల్ల కొంచెం ప్రశాంతమైన గాలి అంతా వేసుకుంటుంది. అలాగే అక్కడే కూడా మాకు గేదె. ఇవన్నీ 3 పాకలు అనమాట. అంటే మా నాన్న, చిన్నాన్న ముగ్గురివి అనమాట. వెయిట్, ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను నాకు. ఇదన్నమాట మా ఊరు. ఈ ఊరంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. కానీ హ్యాపీనెస్, బాధ అన్నీ ఇక్కడే నాకు ఎక్కువ. అన్నట్టు మర్చిపోయాను, ఆ చెట్టు ఉంది చూసారా, ఆ కిందనే మా రచ్చబండ. ఎప్పుడు మేము అక్కడే ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడుకునేది, ఏమైనా చేసుకునే ప్లానింగ్లు చేసుకునేది, పార్టీలు ఇవన్నీ అక్కడే ప్లాన్ చేసుకుంటుంటాం అనమాట. ఇవన్నీ ప్రశాంతంగా కనిపించే మా విలేజ్ అనమాట. ప్రశాంతంగా గాలి వేస్తుంటుంది. ఈ కొండ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కొండపైన నేను పేరు రాశాను, కానీ జరిగిపోయింది. వర్షం కదా, వర్షాకాలంలో అంతా జరిగిపోవడం వల్ల అంతా ప్రాబ్లం అయిపోయింది. ఇంకొకసారి మా ఊరిని చూపిస్తాను మీకోసం. ప్రతి ఊర్లోని కూడా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లు ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే మా విలేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పచ్చని పల్లెటూరు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి. ఇంకో విశేషం ఏంటంటే నాకు డిగ్రీ చదివేటప్పుడు వెహికల్స్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఇక్కడి నుంచి వెళ్ళే జర్నీ కానీ నాకు లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉండేది డిగ్రీ చదువుకునేటప్పుడు. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ 10 మంది ఒకేసారి బస్ పైన వెళ్తే ఆ థ్రిల్లు, ఆ ఫీలు మాటల్లో చెప్పలేము. ఏంటంటే ఆ సీరియస్నెస్ కానీ, ఆ కేర్ఫుల్నెస్ కానీ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకో తెలీదు, నా డిగ్రీ లైఫ్ చాలా చాలా ఎంజాయ్ చేశానంటే అది ఈ ఊర్లోనే. నాకు చిన్నప్పటి నుంచి బయట తిరగడమే ఎక్కువ అనమాట. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్, తర్వాత బయటనే ఎక్కువ చదివాను, డిగ్రీ తప్ప. ఏంటంటే అంతే. ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఐ లవ్ మై విలేజ్ అండ్ ఏడిపిఎం అంటే అప్పనదర్పాలెం అనమాట.
ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంటుంది. కాకపోతే ఏంటంటే నాకు ఒక నిజమైన స్నేహితుడు అనేది దొరకలేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటాను కానీ అందరూ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్య నాకు వీసా వచ్చింది. అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ హ్యాపీనెస్ అంతా అక్కడ కూడా ఇలానే దొరకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళు కోరుకుంటున్నాను. ఇది ప్రపంచం మొత్తం తెలియాలని నా ఉద్దేశం. కాకపోతే ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు కదా. ఐఎమ్ బిలీవబుల్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ మై డిసిషన్. ఇది గుడ్ డిసిషనో బ్యాడ్ డిసిషనో నాకు తెలియదు. కాకపోతే నా లైఫ్ నేను అనుకున్నంత హ్యాపీనెస్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే.